హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్ అండ్ ఇంకా చాలా క్యూట్‌గా ఉండబోతుంది. నేను మా బేబీ ఉత్తమికి డైలీ ఫాలో చేసే డే మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను అండ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఈరోజు మసాజ్ ట్రెడిషనల్ అండ్ ధూపం దగ్గర నుంచి బాత్ వరకు ప్రతి ఒక్క చిన్న విషయం కూడా చూపిస్తున్నాను. అండ్ వీడియో చాలా నీట్‌గా ఉంటది. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతది. సో, ఫస్ట్ అయితే బేబీ బాతింగ్ కోసం ఏమేమి అవసరమో అన్నీ పెట్టుకున్నాం. కోకోనట్ ఆయిల్, మసాజింగ్ ఆయిల్, బేబీ షాంపూ, బేబీ సోప్ అన్నీ అయితే సెట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇంకా పారాషూట్ ఆయిల్‌తో నేనైతే బేబీ హెయిర్‌కి మా మమ్మీ ఆయిల్ అయితే పెడుతుంది. ఇక్కడ మా మమ్మీ తనకి ఎలా స్నానం చేపించింది చిన్నప్పటి నుంచి నేను హైదరాబాద్‌కొచ్చే వరకు కూడా మా మమ్మీ ఎలా చేపిచ్చింది స్నానం అనేసి అండ్ నేను హైదరాబాద్‌కొచ్చాక గూడా ఇదే ఫాలో అయ్యాను. అదే వీడియోని నేను మీకిప్పుడు షేర్ చేస్తున్నా. ఇక్కడ ఫస్ట్ నేను హెయిర్స్‌కైతే పారాషూట్ ఆయిలే వాడాను. ఏ ఆయిల్ కూడా వేరేది వాడలేదు. అండ్ బాడీ కోసం అయితే బేబీ మసాజ్ ఆయిల్ అయితే వాడాను. ఫస్ట్ ఇక హెయిర్‌కి ఆయిల్ పెట్టాక మా మమ్మీ బాడీ మసాజ్ అయితే స్టార్ట్ చేసింది మసాజ్ ఆయిల్‌తో. స్నానానికి ముందు మసాజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని మనందరికీ తెలిసిందే. నేను ఇప్పుడు కూడా ఆయిల్‌ని కొంచెం హ్యాండ్స్‌లో ఇట్లా రబ్ చేసుకొని మైల్డ్‌గా మసాజ్ చేస్తూ వెళ్తున్నాం. ఎందుకంటే ఈ మసాజ్ వల్ల బాడీ రిలాక్స్ అవుతది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతది. అండ్ ఇంకా నైట్ కూడా వాళ్ళకి చాలా నిద్రొస్తది. అండ్ స్నానం చేశాక గూడా చాలా పండుకుంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ ఆడుకున్న టైర్డ్‌నెస్ అంతా వెళ్తది. ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు ఆడుకునేదంటే ఏంటి చెయ్యి కొట్టడం, కాలు కొట్టడం అలానే ఆడుకుంటారు కాబట్టి వాళ్ళ హ్యాండ్స్, లెగ్స్ మొత్తం ఇలా రిలాక్స్ అయిపోతది. సో, బేబీ మసాజ్ అంటే రుద్దేయడం గాదు. వాళ్ళకి చాలా జెంటల్ కేర్ అవసరం. ఇక్కడ చూస్తున్నారు గదా! మా మమ్మీ ఎంత జెంటల్‌గా దానికి రబ్ చేస్తుందో. అయినా కూడా మా ఉత్తమికి స్నానం అంతా చేస్తది. కానీ ఫేస్ దగ్గరకొస్తేనే తనకి చాలా కోపమొస్తది. తనకి ఫేస్ టచ్ చేస్తే ఇరిటేట్ అవుతది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు గదా! మా మమ్మీ లెగ్స్ ఎలా మసాజ్ చేస్తుందో అని. ఇలా చేయడం వల్ల వాళ్ళ మజిల్స్ మొత్తం రిలాక్స్ అవుతది. అండ్ స్టార్టింగ్‌లో స్నానం చేస్తున్నప్పుడు అందరు పిల్లలు ఏడుస్తారు. ఎందుకంటే వాళ్ళకి స్టార్టింగ్ గాబట్టి అలవాటు ఉండదు. సో, మెల్లమెల్లగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, ఇక్కడ మా ఉత్తమి కూడా ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి. తల నుంచి అరికాళ్ళ వరకు మొత్తం ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే ఎవరికైనా రిలాక్సింగ్‌గా అనిపిస్తది. కానీ స్టార్టింగ్‌లో ఏడుస్తారు. అప్పుడు మీరేం భయపడకండి. మెల్లగా వాళ్ళకి అలవాటవుతది. ఉత్తమ అయితే స్టార్టింగ్‌లో చాలా ఏడ్చేది. నాకైతే అబ్బా! ఈ స్నానం టైమ్ వస్తే ఇప్పుడు ఈమె ఏడుపు వినాలి గదా! అనిపిచ్చేది. కానీ ఇప్పుడు తను బాత్ టైమ్ అంటే ఎంజాయ్ చేస్తది. ఇక్కడ చూస్తున్నారు గదా! ఆమె అస్సలు ఏడవట్లేదు. ఎంత మసాజ్ చేపించుకుంటుందో. అండ్ మనం చేసే విధానంలో కూడా ఉంటది. పిల్లలకి రిలాక్స్ అనిపియేలాగా చేయాలి. అండ్ హెగ్స్‌కి అండ్ చేతులకి మసాజ్ చేస్తున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇక్కడ మా మమ్మీ చూపిస్తుంది కదా! ఇలా హ్యాండ్ మసాజ్ చేయడం వల్ల వాళ్ళకి యాక్టివిటీ చాలా క్విక్‌గా ఉంటది వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ. అండ్ వాళ్ళ హ్యాండ్స్, లెగ్స్ మొత్తం ఫ్రీ అయిపోతాయి. ఇలా సైక్లింగ్, క్రాసింగ్ ఇలా చేపిస్తూ ఉంటది మా మమ్మీ. అండ్ ఇక్కడ ఫింగర్స్‌ని గూడా బాగా మసాజ్ చేస్తుంది. తను ఇట్లా చేస్తుంటే ఇంక మా మమ్మీ హ్యాండ్ గట్టిగా పట్టుకుంటది తను. రోజు ఇలా ఆడుకుంటూ చేపిస్తుంటే వాళ్ళు గూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి బాత్ టైమ్ అంటే ఏడుపు రాదు. నవ్వొస్తది. అలా అంటే ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. అండ్ చాలా జెంటల్‌గా చేయాలి. అండ్ అది చాలా ఇంపార్టెంట్. ఏదో రుద్దేయాలి అట్లా చెప్తూ ఉంటారు గదా! కాళ్ళు బాగా లాగాలి, కాళ్ళు పొడుగొస్తాయి, చేతులు లాగాలి, చేతులు పొడుగుంటాయి, పొట్ట మీద రుద్దితే పిల్లలకి పొట్ట పడదు. అవన్నీ మిత్స్. ఈ మసాజ్ చేయడం వెనుక రీజన్ ఏంటి అంటే వాళ్ళ మజిల్స్ మొత్తం రిలీజ్ అవ్వాలి అనేసి అంతే. ఇప్పుడు ముందరంతా మసాజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇట్లా బోర్‌లో పడుకోబెట్టి బ్యాక్, బ్యాక్ అండ్ లెగ్స్ మొత్తం మసాజ్ చేయాలి. ఇక్కడ నెక్ కూడా మా మమ్మీ చూపిస్తుంది గదా! అలా మసాజ్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇంకా ఉత్తమికి ఇట్లా మెడకాయ నిలబెట్టడం గూడా నేర్చుకునింది. ఉత్తమి అయితే చాలా ఫాస్ట్‌గా మెడకాయ నిలబెట్టింది. నాకు తెలిసి ఇలా స్నానం చేపిస్తున్నప్పుడు తను హెడ్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేసి ఫాస్ట్‌గా నేర్చుకుంది అనుకుంటున్నా.
ఎందుకంటే తను ఇలా పడుకోబెట్టగానే హెడ్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండే. దానివల్లనే ఇంకా ఫాస్ట్‌గా నేర్చుకునింది. అండ్ ఇక్కడ గూడా మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళ అన్ని ప్లేసెస్‌కి నీట్‌గా మసాజ్ చేయాలి. అండ్ ఇలా కార్నర్స్ ఉంటాయి గదా! మోకాళ్ళ దగ్గర అక్కడంతా నీట్‌గా క్లీన్ చేయాలి. అక్కడే మనకి ర్యాషెస్ అవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి పిల్లలకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ హెడ్ బాత్ చేపిస్తుంది మా మమ్మీ. ఇలా పడుకోబెట్టి చేపియడం వల్ల వాళ్ళకి ముక్కులో గాని, నోట్లో గాని వాటర్ అయితే పోవు. ఇది సేఫ్ మెథడే. ఎప్పటినుంచో ఇలానే మెథడే ఫాలో అవుతున్నారు. అండ్ ఇప్పుడు కొంతమంది ఇట్లా బాత్ టబ్ యూజ్ చేసి అలా చేపిస్తున్నారు. అది గూడా ఓకేనే. ఇక్కడ మా మమ్మీ ఇంకా వాటర్ పోసేసి బేబీ షాంపూతో అయితే చేపిస్తుంది. దీనివల్ల పిల్లలు భయపడి ఏడుస్తారు గానీ, అవి కంట్లో పోవడము, అట్లా కారం అవ్వడం అలా ఏం అవ్వదు. ఎందుకంటే ఇలా పడుకోబెట్టడం వల్ల వాళ్ళకి వాటర్ అనేది ఫేస్ దగ్గరికైతే అసలు పోవు. మనం జాగ్రత్తగా చేపిస్తే మాత్రమే. సో, స్నానం చేపియాలి పిల్లలకి అన్నా కూడా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అందరూ చేపియాలంటే అంత ఈజీ గాదు. ఎందుకంటే చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయడం కష్టం. కొంచెం వాళ్ళకి 5 మంత్స్, 6 మంత్స్ అయింది అంటే అప్పుడు మనం ఈజీగా చేపియొచ్చు. అది మనకు ప్రాబ్లమ్ అవ్వదు. సో, 5 మంత్స్, 6 మంత్స్ వరకైతే చాలా జాగ్రత్తగా చేపియాలి వాళ్ళకి. మొత్తం అయితే కొంచెం హెడ్ బాత్ దగ్గరైతే ఏడుస్తది. అండ్ హెడ్ బాత్ డైలీ అయితే చేపియము. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేపిస్తాము అంతే. ఇంకా కొంచెం ముందు తిప్పి ఇప్పుడు ముందు గూడా మా మమ్మీ ఇప్పుడు ఆయిల్ పెట్టి మసాజ్ చేసింటారు కదా! సోప్‌తో క్లీన్ చేసేస్తారు. ఇలా సోప్‌తో క్లీన్ చేస్తే గూడా కొంచెం వాళ్ళ బాడీ అనేది ఆయిల్‌గానే ఉంటది. అలా ఉంటే కూడా ఏం కాదు. అలా ఉండడం వల్ల వాళ్ళ స్కిన్ డ్రై అవ్వడము అలా ఏం అవ్వదు. స్కిన్ మాయిశ్చర్‌గా ఉంటది. సో, నేను అందుకనే ఆమెకు ఏ మాయిశ్చరైజర్, క్రీము ఏం వాడలేదు. మా మమ్మీ స్నానం చేపిచ్చి రెడీ చేస్తది గదా! అంతే. తనకి ఎక్స్‌ట్రా క్రీమ్స్, లోషన్స్ నేను ఏం బై చేయలేదు. తన కోసం ఒక సోప్ తప్ప ఏం యూజ్ చేయలేదు నేను. అండ్ స్నానం అంతా అయినాక ఇలా వాటర్ అయితే పోస్తారు. ఇలా పెట్టుకొని మా మమ్మీ చూపిస్తుంది గదా! అలా చెయ్యి అడ్డం పెట్టి పోయాలి. అలా పోయడం వల్ల వాళ్ళ ఫేస్ దగ్గరికి, వాళ్ళ నోట్లోకి వాటర్ పోదు. అండ్ ఇక్కడ ఎందుకు చెయ్యి అడ్డ పెట్టలేదు అంటే, నేను వీడియో తీస్తున్నా. అక్కడ ఇంకా ఎవ్వరు లేరు. సో, మా మమ్మీకి ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి తను అలా పోషినా ఉత్తమికేం కాలేదు. కొంచెం ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు అలా పొయ్యకండి. సడన్ వాటర్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటది. సో, ఇప్పుడు ఇంకా మమ్మీ ఫేస్‌కి గూడా సోప్ పెట్టి క్లీన్ చేసేస్తుంది. కొంచెం ఫేస్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఇంకా మౌత్ ఓపెన్ చేస్తారు. మళ్ళీ సోప్ అది నోట్లో పోతే కష్టము. కొంచెం జాగ్రత్తగా చేపియాలి ఫేస్ దగ్గర మాత్రమే. ఇంకా మా మమ్మీకి ఐడియా ఉంది కాబట్టి తను ఫాస్ట్‌గా చేపిచ్చేస్తుంది అంతే. ఇంకా ఇక్కడ మా మమ్మీ ఓరల్ కేర్ గూడా చేస్తుంది. పనులు లేవు అయినా గూడా బ్రషా అంటే, ఇట్లా క్లీన్ చేయడం వల్ల వాళ్ళకి ఓరల్ కేర్ అనేది ఉంటది. పనులు లేకపోయినా వాళ్ళు మిల్క్ తాగుతారు కాబట్టి, మనం అట్లా నోట్లో క్లీన్ చేయాలి. చాలా లోపలికి పెట్టి గూడా క్లీన్ చేసే అవసరం లేదు. కొంచెం క్లీన్ చేస్తే వాళ్ళ నోరు గూడా ఫ్రెష్‌గా ఉంటది. అండ్ ఇక్కడ చూడండి మా మమ్మీ కూర్చోబెట్టి ఇట్లా వాటర్ అయితే పోస్తుంది. ఇట్లా వేడి నీళ్ళు పోయడం వల్ల రిలాక్స్‌గా ఉంటది. సో, ఇక్కడ ఒకరు పట్టుకొని ఇంకొకరు వాటర్ పోస్తారు. ఇక్కడ నేను పట్టుకోవడానికి లేను గాబట్టి, మా మమ్మీ అయితే పోసేస్తుంది. అండ్ తనకు చాలా అలవాటుంది గాబట్టి, తను ఈజీగా చేపిచ్చేస్తుంది. ఇలా షోల్డర్ మీద, నీస్ మీద, బ్యాక్ మీద, పొట్ట మీద ఇట్లా వాటర్ పోస్తే పిల్లలు చాలా రిలాక్స్ అవుతారు. అండ్ చాలా వాళ్ళకి నిద్ర గూడా వస్తది. మా ఉత్తమి ఎప్పుడు ఎక్కువ పండుకునేది గాదు. కానీ స్నానం చేపిచ్చాక మాత్రం కంపల్సరీ పండుకుంటుండే. పిల్లలు చాలా నిద్రపోతారు స్నానం ఇలా చేపిస్తే. స్నానం చేపియాలని రుద్దేయడం అలా చేయకుండా జెంటల్‌గా చేపియాలి. దానివల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. చూసారు గదా! ఇప్పుడు మా మమ్మీ ఇక్కడ దిష్టి అయితే తీస్తుంది. యాంటీ క్లాక్ వైస్ 3 టైమ్స్, క్లాక్ వైస్ 3 టైమ్స్ తీసి ఇట్లా వాటర్‌తో దిష్టి తీస్తుంది స్నానం చేపిచ్చాక. ఈ ట్రెడిషన్ కూడా ముందు నుంచి ఫాలో అవుతున్నారు అంట. సో, ఇలా దృష్టి తీస్తారని. ఎందుకంటే పిల్లలకి బయట స్నానం చేపిస్తే ఎవరి దృష్టి అయినా తాకుతది అనేసి ఇలా దృష్టి తీస్తారంట. సో, ఇంకా ఇలా ఎత్తుకోగానే మా ఉత్తమికి అర్థమైపోతది. నా స్నానం అయిపోయింది అనేసి. చూడండి ఎలా చూస్తుందో. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ధూపం వేయడం. ఇది మన ఇంట్లో ఎప్పటినుంచో వస్తున్న ఓల్డ్ ట్రెడిషన్. ఇలా బేబీ బాడీకి అండ్ హెయిర్‌కి ఇలా సాంబ్రాణి స్మోక్ అయితే చూపిస్తాం. ఇలా ఇది వేయడం వల్ల బేబీకి చలువ వల్ల వచ్చే కోల్డ్ లాంటివి రాకుండా ప్రొటెక్షన్ చేస్తుంది అని మనం నమ్ముతాం. స్మెల్ కూడా చాలా ట్రెడిషనల్‌గా, చాలా ప్లెజెంట్‌గా చాలా బావుంటది. అండ్ ఒక ఫ్రెష్ వైబ్ అనేది వస్తది అలా చేయడం వల్ల.
ఇలా సాంబ్రాణి వేశాక ఇంకా బేబీని నీట్‌గా డ్రై చేసేసి ఫ్రెష్‌గా రెడీ చేపియడమే. అండ్ కొంతమంది ఏం చేస్తారు అంటే ఫుల్లు కాటిక పెట్టడము, అంటే కళ్ళకి కాటిక పెట్టడము, ఐబ్రోస్‌కి పెట్టడము, బాడీ మొత్తం పౌడర్ రాయడం అలా చేస్తారు. అలా అంతా అవసరం లేదు. నేను మా ఉత్తమికైతే బాడీ మొత్తం పౌడర్ రాయడం అలా అస్సలు ఏం చేయము. ఇట్లా ధూపం వేశాక ఉత్తమికి దృష్టి కాకుండా కాటిక బొట్టయితే పెడతాము అంతే. పౌడర్ గూడా కాటిక వరకే పెడతాము. ఎక్కువ పౌడర్ పెట్టడం అలా అంతా ఏం చేయము. ఎందుకంటే పిల్లల లంగ్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయి. సో, మనం గూడా చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. అండ్ ఉత్తమికి కాటుక పెట్టడం పెద్ద టాస్క్. ఒక్క చోట అసలు ఉండదు. పిల్లలు అంతే కదా! కాటుక పెట్టుకోవాలంటే అటు ఇటు చూస్తూ ఉంటారు. అండ్ ఇంక కాటుక పెట్టాక దానిపైన అది చెడిపోకుండా పౌడర్ పెడతాము అంతే. ఫేస్ మొత్తం పౌడర్ కొట్టడం అలా అంతా ఏం చేయము. దృష్టి కాకుండా బొట్టు పెడితే చాలు అంతే పిల్లలకి. అండ్ నెక్స్ట్ ఇంకా డ్రెస్ ఏసి రెడీ చేసేసి ఇంక పడుకోబెట్టడం అంతే. సో, అలా మార్నింగ్ మసాజ్, ధూపం అండ్ బాత్ రొటీన్ కంప్లీట్ చేశాము. ఈ వీడియో చూస్తుంటే మీకు గూడా మీ ఫ్యామిలీలో బేబీస్ గుర్తొచ్చారా? మీకు ఈ క్యూట్ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నా. నచ్చినట్టయితే ఈ వ్లాగ్‌కి లైక్ చేయండి. అండ్ మా ఛానల్‌కి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను మిమ్మల్ని ఇంకొక ఫ్రెష్ వ్లాగ్‌తో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.